ఫ్రెండ్స్, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ కుక్కను పిల్లినో పెంచుకుంటారు. మరి ధనవంతులైతే ఖరీదైన పెంపుడు జంతువులను కొని తెచ్చుకుంటారు. ఇక అంబానీ లాంటి ధనవంతులైతే వంతరా లాంటి పెద్ద జూ కట్టి మరి అందులో జంతువుల్ని పెంచుకుంటారు. కానీ అంబానీ కూడా కొనలేని కొన్ని ఖరీదైన జంతువులు ఈ భూమి మీద ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. నంబర్ 1, గోల్డెన్ టైగర్. ఇవి ఆల్బైనో టైగర్స్ కావు. వీటిని ల్యాబ్ లోనూ తయారు చేయలేదు. అలాగని రెగ్యులర్ బెంగాల్ టైగర్స్ కావు. ఈ గోల్డెన్ టైగర్స్ ని స్ట్రాబెర్రీ టైగర్స్ అని కూడా అంటారు. ఇవి ప్రకృతి సృష్టించిన అద్భుతం. వీటిలో జన్యు మార్పిడి వల్ల నల్లచారలు బంగారు రంగులోకి కాపర్ లాగాను కనిపిస్తాయి. ప్రజెంట్ ఈ భూమి మీద కేవలం 30 గోల్డెన్ టైగర్స్ మాత్రమే బ్రతికున్నాయి. పెద్ద మొత్తంలో ఇన్బ్రీడింగ్ చేయడం వల్ల వైట్ టైగర్స్ పాపులేషన్ పెరిగింది. కానీ గోల్డెన్ టైగర్స్ జీన్ చాలా అరుదు. ఇది బయాలజికల్ యాక్సిడెంట్ గా జరిగితే తప్ప వీటిని పుట్టించడం శాస్త్రవేత్తల వల్ల కూడా కాదు. కాబట్టి ఇవి జూలోనో రోడ్డు పక్కనో అస్సలు కనిపించవు. వీటిని పర్సనల్ గా రాయల్ ఫ్యామిలీసే పెంచుకుంటాయి. వీటికి కాపలాగా బాడీ గార్డులు, చుట్టూ సెక్యూరిటీ కెమెరాలు, స్టీల్ ఫెన్సింగ్, ఆర్ముడ్ పెట్రోల్స్, ఇంకా చాలా లగ్జరీ ఫెసిలిటీస్ ఉంటాయి. వీటికి ఓనర్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. ఇదొక స్టేటస్ సింబల్. ఇక వీటి ఖరీదు ఎంతో తెలుసా? $150,000 పైగానే ఉంటుంది. అలా అని వీటిని పబ్లిక్ గా అమ్మరు. అంతా ప్రైవేట్ గానే జరిగిపోతుంది. ఒకవేళ మన దగ్గర అంత డబ్బులున్నా ఈ గోల్డెన్ టైగర్స్ కి యజమాని అవ్వడం ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ట్రావెల్ చేయాలంటే చాలా పర్మిషన్లు కావాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ వెటర్నరీ క్లియరెన్స్ కూడా ఉండాలి. పొలిటికల్ కనెక్షన్స్ ఉంటేనే ఇవన్నీ అవుతాయి. నంబర్ 2, ఆల్బైనో అలిగేటర్. ఇదొక గోస్ట్ లాగా కనిపిస్తుంది. ఒక అవశేషంలా కదులుతుంది. అలాగే దీని మీద బ్రైట్ లైట్ వేస్తే అది స్పాట్ లో చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ భూమి మీద కేవలం 15 ఆల్బినో టైగర్స్ మాత్రమే బ్రతుకున్నాయి. వీటి కజిన్స్ లాగే ఇవి కూడా. కాకపోతే జెనెటిక్ యాక్సిడెంట్ వల్ల ఇవి పుట్టాయి. ఇవి ఎంత రేర్ అంటే వీటి కోసం స్పెషల్ గా ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మెలనిన్ లేకుండా పుట్టడం వల్ల ఇవి పుట్టుకతోనే గుడ్డివి. ఫోటో సెన్సిటివ్, ఇమ్యూనిటీ తక్కువ. బయట ప్రపంచంలో ఉంటే ఇవి వారం రోజులు కూడా బ్రతకలేవు. అందుకే ఇప్పుడు బ్రతికున్న ప్రతి ఒక్కటి జూలోనో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లోనో తలదాచుకుంటూ ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా యూవీ ఫిల్టర్ ట్యాంక్స్ 24 గంటలు స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఉంటాయి. వీటికి వేసే ఆహారం కూడా గ్లౌస్ వేసుకుని పెడతారు. వీటి దగ్గర గట్టిగా శబ్దాలు అలాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా వీటి ప్రాణాలే పోతాయి. ఇవి అరుదైనవే కాదు, వీటిని మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. కానీ డబ్బులున్న ధనవంతులకి ఇలాంటి రేర్ కలెక్షన్సే కావాలిగా. అందుకే వీటికి యజమాని అవుదామని ప్రయత్నిస్తూ ఉంటారు. 2021లో సౌదీ అరేబియాకి చెందిన ఒక ధనవంతుడు $4 లక్షల ఆఫర్ ఇచ్చాడు. ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం మాత్రం కుదరదు. బార్డర్స్ దాటినా ఇవి చనిపోతాయి. వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పెషల్ గా ఒక క్లైమేట్ కంట్రోల్ ట్యాంకు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆల్బినో అలిగేటర్స్ కి యజమాని కావాలంటే డబ్బులుంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. ఇవి న్యూ ఓర్లియన్స్ లో ఉన్న ఓట్టాబోన్ జూలో వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. కావాలంటే మీరు వెళ్లి చూడండి. నంబర్ 3, టిబెటన్ మాస్టిఫ్. ఇవి అచ్చం లయన్ లాగా కనిపిస్తాయి. మనిషి కంటే బరువుంటాయి. ఒకప్పుడు హిమాలయాల్లో రాజులకు కాపలాగా ఉండేవట. కానీ ఇప్పుడు పట్టు పాన్పులపై పడుకుంటూ ఖరీదైన ఆహారం తింటూ విలాసవంతమైన కారులో ప్రయాణిస్తున్నాయి. ఇదేదో మామూలు కుక్క కాదు. టిబెటన్ మాస్టిఫ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాగ్ ఆన్ ఎర్త్. చిన్న ఎలుగుబంటి ఆకారం, రాకాసి రూపం ఉంటుంది. వీటిని యుద్ధాల్లో పోరాటానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే వీటి అరుపు చెవులు పలిగేలా అరుస్తాయి. ఇక దీని బైట్ పవర్ టైగర్ లాగే ఉంటుంది. చైనాలో 2000 సంవత్సరం నుంచి లగ్జరీ ఐటమ్స్ కొనేవారి జాబితాలో ఇవి చేరిపోయాయి. డబ్బులున్న ధనవంతులకి ఇవి స్టేటస్ సింబల్ గా మారిపోయాయి. బిలియనీర్లు వాచ్లు కలెక్ట్ చేసినట్టు వీటిని కొనడం మొదలుపెట్టారు. వీటి కలర్ ఎంత రేర్ గా ఉంటే ప్రైజ్ మరింత పలుకుతాయి. ఇక ఇవి రెడ్ కలర్ లో ఉంటే చైనీస్ కల్చర్ లో శ్రేయస్సును సూచిస్తాయి. దాంతో రెడ్ కలర్ లో ఉండే వాటికి మరింత రేటు. $2 మిలియన్ కి ఒక ప్రాపర్టీ డెవలపర్ దీన్ని కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఇవి ఎక్కువగా ధనవంతుల ఇళ్లలోనో, ప్రైవేట్ ఎస్టేట్లలోనో, లగ్జరీ ఫామ్లలోనో కనిపిస్తాయి. అరేబియన్ హార్స్. ఖరీదైన గుర్రాల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా మనం అరేబియన్ హార్స్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత పురాతన గుర్రపు జాతి ఇది. ఇవి 4500 సంవత్సరాల క్రితం అరబిక్ ద్వీపకల్పం నుండి వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ గుర్రపు జాతులతో సంక్రమం చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఈ అరేబియన్ గుర్రం చాలా స్ట్రాంగ్,
తెలివైంది కూడా. అలాగే పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. దీని ప్రత్యేక లక్షణం చిన్నగా సన్నగా ఉండే తల, పెద్ద మెరిసే కళ్ళు, సొగసైన సన్నని బలమైన కాళ్ళు. ఇంకా అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే దాని తోక ఒక ఫ్యాన్ లాగా లేచి ఉంటుంది. అది పరిగెత్తేటప్పుడు తోక అందంగా కదులుతూ ఉంటుంది. మొదటిసారి చూసిన వారెవరైనా ఇది సాధారణమైంది కాదని అర్థం చేసుకుంటారు. మరియు అరబిక్ గుర్రాల్లో ముఖ్యంగా లెజెండరీ బ్లడ్ లైన్ ఉన్న ఆడ గుర్రాల ధర ఒక్కో గుర్రానికి 10 నుంచి 30 కోట్ల రూపాయల వరకు కూడా పలుకుతుంది. ఇక ప్రపంచ స్థాయి రేసింగ్ గుర్రం అయితే ఒక్కోసారి 100 కోట్ల రూపాయలకు వేలం వేయబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నంబర్ 5 వైట్ లయన్ కబ్. చాలా మంది ఇళ్ల నిండా పిల్లులను పెంచుకుంటారు. అలాగే కొంతమంది ధనవంతులైతే అరుదైన పిల్లులను పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఇంకొందరు సింహాలను కూడా పెంచుకుంటారు. అది సాధారణమే, కానీ ఇది చాలా అరుదు. ఎందుకంటే తెల్లని సింహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? బాగా ధనవంతులు తెల్ల సింహాన్ని కూడా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇదొక సూపర్ లగ్జరీ పెట్. ఈ తెలుపు సింహం కొత్త జాతి కాదు, ఒక సాధారణ ఆఫ్రికన్ సింహమే. తెల్లటి సింహాలు పుట్టడానికి కారణం జన్యు మార్పు, జెనెటిక్ మ్యూటేషన్. దీన్ని లూసిజం అని కూడా అంటారు. ఇది అల్బినిజం లాంటిది కాదు. అల్బినిజంలో శరీరంలో రంగు పూర్తిగా లేకపోవడం, అప్పుడు జంతువుల కళ్ళు కూడా తెలుపు రంగులో ఉంటాయి. కానీ లూసిజంలో అలా కాదు. చర్మంలో రంగు ఉత్పత్తిని ప్రభావితం చేసే ఒక జన్యువులో మార్పు వల్ల సింహాలకు ఈ ప్రత్యేకమైన తెలుపు లేదా లేత పసుపు రంగు వస్తుంది. అయితే వాటి కళ్ళు, ముక్కు, పాదాల రంగు మాత్రం సాధారణంగానే ఉంటాయి. అయితే ఇలా ప్రతి 1,00,000 సింహాల్లో 1 మాత్రమే ఇలా పుడుతుంది. కొన్ని సంస్కృతులలో తెలుపు సింహాన్ని పవిత్ర జంతువుగా నమ్ముతారు. మీరు ఒక తెలుపు సింహం పిల్లని పెంచుకోవాలంటే మీ దగ్గర 4 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల వరకు డబ్బుండాలి. నంబర్ 6 పాయిజన్ డర్ట్ ఫ్రాగ్. ఇవి మన చేతుల్లో ఇమిడిపోతాయి. అలాగే ఒక ఏలియన్ లాగా వీటి శరీరం మొత్తం మెరిసిపోతూ ఉంటుంది. ఇవి ఒకవేళ మనల్ని కరిస్తే మన గుండె సెకండ్లో ఆగిపోతుంది. దీన్ని ప్రకృతి పుట్టించిన అత్యంత పవర్ఫుల్ అంతకుడు అని చెప్పొచ్చు. ఇవి దక్షిణ అమెరికా మధ్య అడవుల్లోని రెయిన్ ఫారెస్ట్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ట్రైబర్ హంటర్స్ వీటిని పట్టి వీటిలో ఉన్న విషాన్ని వాడి జంతువులను వేటాడుతూ ఉంటారు. ఈ విషం జస్ట్ ఆ జంతువుకు టచ్ అయితే చాలు, కుప్పకూలిపోవాల్సిందే. ఇందువల్ల శాస్త్రవేత్తల దృష్టి ఈ కప్పపై పడింది. వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మాసిటికల్ రీసెర్చర్లు, న్యూరాలజిస్టులు, మిలిటరీ కాంట్రాక్టర్లు దీని లోపల ఉన్న విషాన్ని పొందాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ విషం టిష్యూని డ్యామేజ్ చేయకుండా నెర్వ్ సిగ్నల్స్ ని షట్ డౌన్ చేయగలదు. దీని 1 గ్రాము విషం ధర $5,000 పైగానే పలుకుతుంది. అలాని ఇవి ఎక్కువ సంఖ్యలో పెరగవు, తక్కువ బ్రీడింగ్ అవుతాయి. అనుకోకుండా టచ్ చేస్తే మనిషి ప్రాణాలే పోతాయి. నంబర్ 7 అల్బినో లావెండర్ పైథాన్. ఈ పాము అడవులలో లేదా సాధారణ జూలలో కనిపించదు. ఎందుకంటే దీన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన బాల్ పైథాన్ నుంచి ప్రత్యేకంగా బ్రీడింగ్ ద్వారా పుట్టించారు. ఇది జన్యు మార్పిడి ద్వారా ఏర్పడిన ఖరీదైన పాము. దీని ఫలితంగా దీని స్కిన్ కలర్ పాత నలుపు మరియు బంగారు ప్యాటర్న్ నుంచి లావెండర్ పర్పుల్ మరియు లేత పసుపు బంగారు పైథాన్లోకి మారుతుంది. ఇక ఇది కూడా చాలా ఖరీదైంది. దీని ధర 3-4 లక్షల వరకు పలుకుతుంది. కానీ ఇది కాంపిటీషన్ గ్రేడ్ లేదా ఖచ్చితమైన ప్యాటర్న్లలో పిల్లల్ని ఉత్పత్తి చేయగల టాప్ బ్రీడర్ అయితే 5 లక్షలు కూడా దాటవచ్చు.